గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ప్రసార సంయోగాల్లో సెకండ్ రోమన్లో 5th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ జాగ్రత్త చూడండి ఒకసారి. 0, 2, 4, 6, 8 ఈ 5 అంకెలు ఇచ్చాడు. ఈ 5 అంకెలతో వాడిన అంకెను వాడకుండా, అంటే పునరావృతం కాకుండా, అంటే రిపిటేషన్ లేకుండా 4000 కన్నా పెద్ద సంఖ్యలు ఎన్ని ఏర్పరచవచ్చు అన్నాడు. సో ఫస్ట్ 4000 కన్నా పెద్ద సంఖ్యలు ఎన్ని ఏర్పాటు చేయొచ్చు అన్నాడు. ముందు వాడు ఇచ్చిన అంకెలు తీసుకుందాం. 0, 2, 4, 6, 8. తర్వాత పునరావృతం కానప్పుడు 4000 కన్నా పెద్ద సంఖ్యలు అన్నాడు. సో 4000 కన్నా పెద్ద సంఖ్యలు అంటే ఫస్ట్ 4 అంకెల సంఖ్య తీసుకోవచ్చు, తర్వాత 5 అంకెల సంఖ్య తీసుకోవచ్చు. ఎందుకంటే 5 అంకెల సంఖ్య తీసుకున్నాం అనుకో వేలల్లో వచ్చింది, 10,000 స్థానంలో వచ్చింది. 4 అంకెల స్థానం అంటే వేల స్థానంలో వచ్చింది. మరి 4 అంకెల సంఖ్య తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 4 అంకెల సంఖ్య తీసుకున్నప్పుడు ఈ వేల స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 0 కానీ 2 కానీ రాకూడదు. ఎందుకంటే 0 వచ్చినాక అది ఒక 3 అంకెల సంఖ్య అయిపోద్ది. అదే నువ్వు 2 తీసుకున్నావు అనుకోండి, అప్పుడు 2000 అంకె వచ్చింది. కానీ 4000 కన్నా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఈ వేల స్థానంలో ఖచ్చితంగా 0 కానీ 2 కానీ లేకుండా మిగతా ఏం రావచ్చు. 4 లేదా 6 లేదా 8 అంటే వేల స్థానాన్ని 4 లేదా 6 లేదా 8తో ఎన్ని విధాలుగా ఏర్పరచు? 3 విధాలుగా అమర్చవచ్చు. ఇక మిగిలినవి 3 విధాలుగా అమర్చవచ్చు. ఇక 0, 2 అనేది ఒక వేల స్థానంలో రాక్కర్లేదు, మిగతా ఎక్కడైనా రావచ్చు. సో ఇక మిగిలిన ఎన్ని అంకెలు చూసుకోండి. అంటే ఇక్కడ ఒక అంకెని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. ఇక అంకెని ఫిక్స్ చేసుకుంటే ఇక మిగిలిన అంకెలు ఎన్నో చూసుకోండి. మిగిలిన ఎన్ని ఉంటాయి? ఇక 4 ఉంటాయి. మిగిలిన ఎన్ని ఉంటాయి? ఇక 4 ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక అంకెని ఫిక్స్ చేసుకున్నాం. అప్పుడు సపోజ్ 4 ఫిక్స్ చేస్తున్నాం అనుకోండి, 6, 8 మిగిలిపోద్ది. 6, 8 మిగిలిపోయినప్పుడు ఖచ్చితంగా పైన ఇంకా 0, 2 2 అంకెలు మిగిలిపోయినాయి. అంటే మొత్తం ఎన్ని? 4. ఈ 4 అంకెల్ని ఇక ఎట్లా అయినా వేసుకోవచ్చు. ఈ 3 స్థానాల్లో ఎన్ని రకాలుగా విభజించుకోవచ్చు, ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? 4 అంకెలని 3 స్థానాలు అంటే 4p3. 4p3 అంటే 3 × 4p3 అంటే ఈ ఫస్ట్ వేల స్థానాన్ని 3 విధాలుగా ఏర్పాటు చేయవచ్చు. ఇక మిగిలిన 4 అంకెల్ని 3 స్థానాలు అంటే 4p3 అంటే 3 × 4p3 అంటే 3 × 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్స్ టు 3 × 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 దట్ ఈక్వల్స్ టు 72. దీని ఫామ్ అయితే 72. సో మళ్ళీ ఒకసారి చూడండి. 5 అంకెలు ఇచ్చాడు. పునరావృతం కానప్పుడు 4000 కన్నా పెద్ద సంఖ్యలు అన్నాడు. 4000 కన్నా పెద్ద సంఖ్యలు అంటే వేల సంఖ్యల అంకెను ఒకటి తీసుకుంటాం. అంటే 4 అంకెలతో ఫామ్ అయ్యేది. తీసుకున్నప్పుడు ఏమైందంటే ఈ ఫస్ట్ వేల స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 0 కానీ 2 కానీ ఉండకూడదు. ఎందుకంటే వేల స్థానంలో 0 ఉందనుకో అది 3 అంకెల సంఖ్య అయిపోద్ది. అప్పుడు 4000 కన్నా తక్కువ అయిపోద్ది అది. ఒకవేళ 2 తీసుకున్నా కూడా 2000 అంకె అయిపోద్ది. 2000 అంకె అన్నా కూడా అది కూడా 4000 కన్నా తక్కువ అయిపోద్ది. అందుకని ఖచ్చితంగా వేల స్థానంలో 0 కానీ 2 కానీ ఉండకూడదు. మిగతా ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు. ఈ 3 స్థానాల్లో ఎక్కడైనా ఉండొచ్చు 0, 2 అనేది. 0 కానీ 2 కానీ ఖచ్చితంగా వేల స్థానంలో 0, 2 2 రాకూడదు. అంటే 4 కానీ 6 కానీ 8 ఈ మూడింటిని 3 విధాలుగా ఏర్పాటు చేయవచ్చు. 3 విధాలుగా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి, 6, 8 మిగిలిపోద్ది. 6, 8 మిగిలిపోద్ది. 0, 2 కూడా మిగిలిపోద్ది. ఇప్పుడు 4 తీసుకున్నాం అనుకో సపోజ్ 6, 8 మిగిలిపోద్ది. అలాగే 0, 2 మిగిలిపోద్ది. అంటే మొత్తం ఎన్ని అంకెలు ఉంటాయి? ఇంకా 4 అంకెలు ఉంటాయి. 4 అంకెలు ఇంకా ఎన్ని స్థానాలు ఉన్నాయి? ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి. అంటే 4p3 ways. 4 అంకెల్ని 3 స్థానాలు ఎలా అమర్చవచ్చు అంటే 4p3 ways. అంటే మొత్తంగా 3 × ఈ ఫస్ట్ వేల స్థానాన్ని 3 విధాలుగా 3 waysలో, తర్వాత 3 స్థానాన్ని 4p3 waysలో. అప్పుడు ఏమైంది? 3 × 4p3. 4 అంకెల సంఖ్యలు అంటే 3 × 4p3 అంటే 3 × 4 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 24 దట్ ఈక్వల్స్ టు 3 × 24 అంటే 72. తర్వాత ఈసారి 4 అంకెల సంఖ్య అయిపోయింది కదా. ఈసారి 5 అంకెల సంఖ్యలు, ఎందుకంటే ఇచ్చిన 5 అంకెలు కదా, మ్యాక్సిమం మనకు ఎంత ఫామ్ అవుతుంది అంటే గరిష్టంగా 5 అంకెల సంఖ్యలు తీసుకుంటాం. 5 అంకెల సంఖ్యలు తీసుకున్నప్పుడు మనకి 10,000 స్థానం ఉండిద్ది, వేల స్థానం ఉండిద్ది, 100 స్థానం ఉండిద్ది, 10 స్థానం ఉండిద్ది, 1 స్థానం ఉండిద్ది. సో చూడండి, ఇక్కడ మనం 5 అంకెల సంఖ్య తీసుకుంటున్నప్పుడు 5 అంకెల సంఖ్య ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 10,000 స్థానాలు ఏముండకూడదు? 0 ఉండకూడదు. ఇక మిగతా ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే 10,000 స్థానం కదా, మిగతా ఏమైనా ఉండొచ్చు. 0 తీసుకుంటే మళ్ళీ ఇది 4 అంకెల సంఖ్య అయిపోద్ది. సో 10,000 స్థానాన్ని ఎలా ఫామ్ చేసుకోవచ్చు చూడండి. 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 4 విధాలుగా
2 లేదా 4 లేదా 6 లేదా 8 ఈ 4 అంకెలు 4 విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. 4 విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. సో 0 ఒక్కటి మాత్రం ఉండకూడదు, ఎందుకంటే 5 అంకెల సంఖ్య కాబట్టి మళ్ళీ 0 తీసుకుంటే 4 అంకెల సంఖ్య అయిపోద్ది. సో అందుకని ఈ 4ని 4 విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పాటు చేసామనుకోండి, సపోజ్ ఇంకా ఒకటి సపోజ్ 2 పెట్టామనుకోండి, ఇంకా 3 మిగులుతాయి. 3 అంకెలు మిగిలితే అక్కడ 0 మిగిలిద్ది. అంటే మొత్తం ఎన్ని 4 అంకెలు మిగులుతాయి. 4 అంకెల్ని 4 స్థానాలు ఎలా ఏర్పాటు చేయొచ్చు అంటే 4p4 వేస్. సో 10,000 స్థానాన్ని 2 లేదా 4 లేదా 6 లేదా 8తో 4 విధాలుగా అమర్చవచ్చు. 10,000 స్థానాన్ని 0 పెట్టకూడదు. 0 పెడితే మళ్ళీ ఏమైందంటే 4 అంకెల సంఖ్య అయిపోద్ది ఇది. సో అందుకని 2 or 4 or 6 or 8 ఇన్ని విధాలుగా 4 విధాలుగా ఏర్పాటు చేయవచ్చు. సో ఇక్కడ ఒక అంకెని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఇక మిగిలే ఎన్ని సపోజ్ 2 పెట్టామనుకోండి, 4, 6, 8, 3 మిగులుతాయి. ఇంకా మనకు మిగిలేదంతా 2 ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇక 0 మిగిలిద్ది. అంటే మొత్తం 4 అంకెల్ని 4 స్థానాల్లో ఎన్ని రకాలుగా ఏర్పాటు చేయొచ్చు. 4p4 అంటే 4 into 4p4 అంటే 4 into 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 24. 4 into 24 అంటే 96. దేర్ఫోర్ ఇచ్చిన అంకెలతో 4,000 కన్నా పెద్ద సంఖ్యలు అంటే ఇక్కడ 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఫామ్ అయినాయి, పెద్ద సంఖ్యలు 72 ఫామ్ అయినాయి. 5 అంకెల సంఖ్యలు ఎన్ని ఫామ్ అయినాయి, 96 ఫామ్ అయినాయి. అడిగింది 4,000 కన్నా పెద్ద సంఖ్యలు మొత్తం ఎన్ని అన్నప్పుడు 72 + 96 అంటే ఎంత, 128. అంటే 128 అంకెలు మనకి ఫామ్ అవుతున్నాయి. వస్తుంది, జాగ్రత్త చూసుకోండి. వాడిచ్చింది మనకి కరెక్ట్గా 5 అంకెలు ఇచ్చాడు, 0, 4, 2, 4, 6, 8. ఈ 5 అంకెలతో 4,000 కన్నా పెద్ద సంఖ్యలు ఎన్ని ఏర్పాటు చేయొచ్చు అన్నాడు. సో ఫస్ట్ 4 అంకెల సంఖ్య తీసుకున్నాను, ఎందుకంటే 3 అంకెల సంఖ్య తీసుకునే ఛాన్స్ లేదు. 3 అంకెలు తీసుకుంటే అది 3,000లో వెళ్ళిపోద్ది. సో అందుకే 3 అంకెల సంఖ్యలు అంటే 1 బదులు 100 కదా, 100లోకి వెళ్ళిపోద్ది. అందుకని ఖచ్చితంగా 4 అంకెల సంఖ్య తీసుకున్నాను. 4 అంకెల సంఖ్య అన్నప్పుడు 4,000 కన్నా మళ్ళీ ఎక్కువ ఉండాలి కదా, అంటే ఖచ్చితంగా ఈ వేల స్థానంలో 0 కానీ 2 కానీ రాకూడదు. అంటే ఈ వేల స్థానంలో 0, 2 లేకుండా మిగతా ఎన్ని ఉంటాయి, 4, 6, 8. ఆ మూడింటిని వేల స్థానంలో ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు, 3 విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఒక అంకెని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఇంకెన్ని మిగిలితే 2 మిగులుతాయి. ఆల్రెడీ అక్కడ ఇంకెన్ని ఉంటాయి, ఇంకా 2 ఉంటాయి. ఎందుకంటే సపోజ్ 4 పెట్టామనుకోండి, 6, 8 మిగిలిపోద్ది. 6, 8 మిగిలిపోతే ఇంకా 0, 2 ఉంటాయి. 0, 2 ఇంక ఎక్కడైనా ఉండొచ్చు, వేల స్థానంలో మాత్రమే ఉండకూడదు. 0, 2 అలాగే 6, 8 4 ఉన్నాయి. 4 అంకెల్ని 3 స్థానాలు ఎలా అమర్చచ్చు, 4p3 వేస్. అంటే 3 into 4p3. ఇదేమో 3 విధాలుగా, ఇదేమో 4p3 విధాలుగా. సో ప్రాథమిక సూత్రం ప్రకారం 3 into 4p3. అలాగే 4 అంకెల సంఖ్యల తర్వాత 5 అంకెల సంఖ్యలు కూడా ఖచ్చితంగా 4,000 కన్నా ఎక్కువే ఉండిద్ది. కాకపోతే ఏంటంటే వేల స్థానంలో ఇక్కడ 0 ఉండకూడదు. 0 ఉందాం కదా, 5 అంకెల సంఖ్య అవ్వదు. మళ్ళీ 0 లేకుండా నీకు ఎన్ని ఉన్నాయి అక్కడ, 2, 4, 6, 8. ఈ 4ని 10,000 స్థానాల్లో 4 విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఒకటి ఏర్పాటు చేసామనుకోండి, ఇక్కడ 2 ఏర్పాటు చేసామనుకోండి, ఇక్కడ 4, 6, 8 మిగులుతాయి. ఆ 3 ఇంకేం మిగిలితే 0 ఒకటి ఉంది, 4. ఈ 4 అంకెల్ని 4 స్థానాల్లో అంటే 4p4 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 4 ఫ్యాక్టోరియల్ 4 into 24 అంటే 96. ఇచ్చిన అంకెలతో 4,000 కన్నా పెద్ద సంఖ్యలు అంటే 72 + 96 అంటే ఎంత, 168. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ అలాగే 6th ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం, మండే పదంలోని అక్షరాలను అచ్చులు ఎప్పుడూ బేసి స్థానాల్లో ఉండేలాగా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు అన్నాడు. అంటే అచ్చులని ఎప్పుడు కూడా బేసి స్థానాల్లో ఉండాలి. ఇక్కడ మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి చూడండి. మండే అంటే మొత్తం 6 ఉన్నాయి. 6లో బేసి స్థానాలు అంటే 1వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానం 3 వస్తాయి. సో చూడండి, ఇక్కడ ఇచ్చిన పదంలో అచ్చులు మొత్తం ఎన్ని, అచ్చులు మొత్తం 2 అంటే ఏవో. తర్వాత హల్లులు చూసుకో, అవి 2 ఉన్నాయంటే హల్లులు ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. MNDY 4 ఉంటాయి. ఇప్పుడు వాడు ఏమడిగాడంటే బేసి స్థానాలలో ఖచ్చితంగా అచ్చులు ఉండేలాగా ఎన్ని విధాలుగా మనం అమర్చచ్చు అని అడిగాడు. బేసి స్థానాల్లో అచ్చులే ఉండాలంట. అంటే ఇక్కడ మొత్తం అచ్చులు ఎన్నో చూసుకోండి. అచ్చులు ఎన్ని, మొత్తం 2. మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి, మండే అంటే 6 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. 6లో బేసి స్థానాలు ఎప్పుడు అచ్చులే రావాలన్నాడు. బేసి స్థానాలు అంటే ఎన్ని, 1వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానం అంటే 3p2. చూడండి, ఇక్కడ మొదటి 3 బేసి స్థానాల్లో 2 అచ్చులతో అమర్చే విధానాలంటే
మీకు ఏమవుతుందమ్మా అక్కడ 3p2 వేస్, 3p2 విధానాలు అంటే 2 అయిపోతే ఇంకొకటి మిగిలిద్ది. తర్వాత మిగిలిన ఎన్ని 4 స్థానాలు, 4 స్థానాల్లో ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఒక బేసి స్థానం ఉండిపోద్ది, 3 సరి స్థానాలు ఉంటాయి. ఎందుకంటే 3 బేసి స్థానాలు 2 అచ్చులేగా పెట్టేది, ఇంకోటి మిగిలిపోద్ది, అది ఒకటి బేసి స్థానం. ఇంకా ఎన్ని మిగిలినాయి 3 సరి స్థానాలు ఉన్నాయి, 2, 4, 6 ఉన్నాయి కదా సరి స్థానాలు. సో మిగిలిన 4 స్థానాలు 4 హల్లులతో అమర్చే విధానాలు ఎన్ని 4p4. సో ప్రాథమిక సూత్రం ప్రకారం 3p2 × 4p4. మండే అనే పదంలోని అచ్చులను ఎల్లప్పుడూ బేసి స్థానాల్లో ఉండేటట్లుగా అమర్చే విధానాలంటే 3p2 × 4p4. 3p2 × 4p4. 3p2 అంటే 3 ఫ్యాక్టోరియల్, 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్, అంటే 6 × 24. 6 × 24 అంటే 144. సో క్వశ్చన్ ఇక్కడ ఏం అడిగాడంటే మండే పదంలోని అక్షరాలను అచ్చులు ఎప్పుడు బేసి స్థానంలో ఉండాలన్నాడు. అంటే మండే పదంలో మొత్తం మీకు ఎన్ని స్థానాలు ఉన్నాయి, MON DAY అంటే 6 ఉన్నాయి. ఈ 6లో బేసి స్థానాలు అంటే 1వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానం. ఈ 3 స్థానాల్లో ఎప్పుడూ కూడా హల్లులే ఉండాలన్నాడు. మరి హల్లులు మొత్తం ఎన్ని 2. అంటే ఈ 3 స్థానాలు 2 హల్లులు అమర్చాలి. ఎట్లాగంటే 3p2 వేస్. 3 స్థానాల్లో 2 హల్లులు అంటే 3p2 వేస్. తర్వాత అంటే అక్కడ ఇక మిగిలిన ఎన్ని స్థానాలు చూసుకోండి. 2 హల్లులను ఏర్పాటు చేస్తే ఇంకో స్థానం మిగిలిపోద్ది, అక్కడ ఒక స్థానం మిగిలిపోతుంది. అలాగే 3 సరి స్థానాలు ఉన్నాయి, 2, 4, 6 అంటే మొత్తం 4. మిగిలిన 4 స్థానాల్లో హల్లులు ఎన్ని ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి. వాటిని ఎన్ని విధాలుగా ఏర్పాటు చేయొచ్చు అంటే 4p4 వేస్. సో ప్రాథమిక సూత్రం ప్రకారం మొత్తం అంటే 3p2 × 4p4 అంటే 3 ఫ్యాక్టోరియల్ × 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్స్ టు 6 × 24 దట్ ఈక్వల్స్ టు 144. సో అది మేము మ్యాక్సిమం చూసుకోవాల్సింది ఇక్కడ. ఇది మెయిన్ ఇక్కడ. ఒకటి 2 3 4 5 మండేలో 1 2 3 4 5 6. ఈ 6లో ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ బేసి స్థానాల్లో ఎప్పుడు కూడా హల్లులే ఉండాలన్నాడు. 1వ స్థానం 1 3 బేసి స్థానాల్లో ఎప్పుడు హల్లులే ఉండాలన్నాడు. సో బేసి స్థానం అంటే 1 కదా, తర్వాత 3వ స్థానం, తర్వాత 5వ స్థానం. ఇవి హల్లులు, ఈ బేసి స్థానాలు. ఈ 3 బేసి స్థానాల్లో ఖచ్చితంగా 2 హల్లులు ఉండాలన్నాడు. అంటే 3p2 వేస్. అలాగే మిగిలిన ఎన్ని హల్లులు ఎన్ని 4 స్థానాలు ఎన్ని మిగులుతాయి, 4 స్థానాలు మిగులుతాయి. అప్పుడు 4 స్థానాలని 4 హల్లులు అంటే 4p4 వేస్. అంటే మొత్తంగా ఏంటంటే 3p2 × 4p4 వేస్. 3p2 × 4p4 వేస్. సో క్వశ్చన్ చూసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ వీడిచ్చింది ఏంటంటే అచ్చులు ఎప్పుడు కూడా బేసి స్థానాల్లోనే ఉండాలి అన్నాడు. బేసి స్థానం అంటే 1 3 5. అచ్చులు ఎన్ని 2 అంటే 3p2 వేస్. 2 అచ్చుల్ని 3 స్థానాలు ఏర్పాటు చేస్తాయి. అంటే ఇంకొక బేసి స్థానం అక్కడ మనకి మిగిలిపోతుంది. ఆ ఒక బేసి స్థానం ఇంకో 3 సరి స్థానాలు మిగులుతుంది కదా, అవి మొత్తం ఎన్ని 4 స్థానాలు. ఈ 4 స్థానాల్లో ఎన్ని మిగిలినాయి, ఇక్కడ ఈ 4 స్థానాల్లో 4 హల్లులు మిగిలినాయి. అంటే 4 స్థానాల్లో 4 హల్లులు అంటే 4p4 వేస్. ప్రాథమిక సూత్రం ప్రకారం 3p2 × 4p4 అంటే 144.